గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈరోజు మీకోసం నేను క్రిస్పీగా ఉండే చికెన్ లాలీపాప్ అలాగే చికెన్ వింగ్స్ ఎలా చేయాలో చూపిస్తాను. సో చూసారు కదా, చికెన్ లాలీపాప్ పైనంతా చాలా క్రిస్పీగా ఉంటుంది, లోపల చికెన్ కూడా బాగా కుక్ అయి ఉంటుంది అనమాట. క్రిస్పీగా ఉండాలి, చికెన్ కుక్ అయి ఉండాలి. ఇది ఎలా చేయాలో చూద్దామా? అందుకోసం ఫస్ట్ చికెన్ లాలీపాప్స్ అలాగే చికెన్ వింగ్స్ అలాగే అమ్ముతారు అనమాట. మామూలుగా మనం చికెన్ షాప్ వెళ్ళినప్పుడు ఇస్తారు, కాకపోతే షేప్ ఇలాగా చేసి ఇవ్వరు. చికెన్ లాలీపాప్స్ కి మామూలుగా ఇచ్చేస్తారు, దాన్ని మనం నైఫ్ తో ఇలా షేప్ లాగా చేసుకోవాలి. సో ఇలా లాలీపాప్స్ ని వింగ్స్ ని అన్నిటిని కలిపి బాగా నీట్ గా వాష్ చేసేసి అందులోనే రుచికి సరిపడా సాల్ట్, నెక్స్ట్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, ఇవన్నీ వేసిన తర్వాత కలర్ కోసం లైట్ గా ఫుడ్ కలర్ జస్ట్ ఒక పించ్ వేసుకుంటాం. మరీ ఎక్కువ వేసుకోవద్దండి, జస్ట్ లైట్ గా వేసుకోండి చాలు. ఆ తర్వాత చికెన్ మసాలా కొంచెము, నెక్స్ట్ అలాగే గరం మసాలా కూడా ఇప్పుడు వేసుకుందాం. గరం మసాలా కూడా లైట్ గా వేసుకుందాం. ఆ తర్వాత కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్స్ వేసుకుందాం. కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్ వేసుకున్న తర్వాత మైదా పిండి కూడా 2 స్పూన్స్ వేసుకుందాం. సో రెండింటిని ఈక్వల్ రేషియోలో తీసుకుందాం. ఇవి జస్ట్ ఆ పిండి అంతా కూడా చికెన్ కి బాగా పట్టడం. నెక్స్ట్ ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేసుకోండి. ఆయిల్ వేస్తే ఇప్పుడు మనం వేసిన పొళ్ళు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కూడా చికెన్ కి బాగా పడుతుంది. మరి లూజ్ గా లేకుండా చికెన్ కి అంతా బాగా వండుతుంది. సో లాస్ట్ లో కొంచెం లైట్ గా వాటర్ వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేయండి. చూసారు కదా, బాగా మిక్స్ చేసేసిన తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టండి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడితే చాలు. నెక్స్ట్ ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఆ డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి బండలి పెట్టి డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ పోసుకొని బాగా వేడిగా పొగలు రావాలన్నమాట ఆయిల్. సో అలా బాగా వేడెక్కిన తర్వాత అందులో మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి లాలీపాప్స్ వింగ్స్ రెండింటిని ఒక్కొక్కటిగా స్లోగా దాంట్లో వేసుకోండి. అన్నిటిని ఒక్కొక్కటిగా స్లోగా అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసాయి. అన్నిటిని వేసుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసండి. అలా సిమ్లో 5 మినిట్స్ పెట్టడం వల్ల చికెన్ లోపలంతా బాగా కుక్ అవుతుంది అనమాట. సో ఆ 5 మినిట్స్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇలా టర్న్ చేయండి ఇంకో సైడ్కి టర్న్ చేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకొక 5 మినిట్స్ ఫ్రై అవనివ్వండి. ఈ విధంగా 5 మినిట్స్ ఒకసారి 2 సైడ్స్ టర్న్ చేస్తూ రావాలి. అప్పుడు చికెన్ మొత్తం అన్ని సైడ్ల క్రిస్పీగాను వస్తుంది. అలాగే మనం సిమ్లో కుక్ చేయడం వల్ల లోపలంతా బాగా మెత్తగా కుక్ అవుతుంది పీస్. చూసారు కదా, బాగా కుక్ అవుతూ ఉందన్నమాట. కలర్ అంతా చేంజ్ అయింది కదా, బాగా డీప్ ఫ్రై అయింది. ఈ స్టేజ్లో మనం తీసి పక్కన ప్లేట్లో వేసుకోండి. తీసి ఒక ఆయిల్ వడగాలనుకున్నప్పుడు మనం ఏదైనా చిల్లులు ఉంటుంది కదండి, చిల్లుల పాటు దాంట్లో వేసేసి ఆయిల్ అంతా మొత్తం వడిగిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేస్తారంటే టేస్టీ లాలీపాప్స్ అండ్ వింగ్స్ రెడీ. చాలా ఈజీగా ఉంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సరే, అప్పుడే మా బాబు కూడా తీసి చూపిస్తున్నాడు. అంతే అండి. చూసారు కదా, నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తారంటే నా ఛానల్లో పోస్ట్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తుంది. రెసిపీ ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం